ముందుగా మనం ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తాం. అర్థమవుతుందండి. ఒకేసారి ఇప్పుడు మనకు కావాల్సిందేంటంటే క్రమం. మనం ఏ డిజైర్ యొక్క డైమెన్షన్ ప్రకారం వెళ్ళాలి. అర్థమవుతుందండి. ఇప్పుడు డబ్బు గావాలి అనేది ఒక డైమెన్షన్ డిజైర్. ఆరోగ్యం గావాలి అనేది ఒక డిజైర్. డబ్బు గావాలి అనే డైమెన్షన్ వేరు. ఆరోగ్యం గావాలనే డైమెన్షన్ వేరు. బిజినెస్‌లో ఎదగాలి అనే డైమెన్షన్ వేరు. నాకు ఈ 3 ఒకేసారి ఫోకస్ చేసినప్పుడు ఎనర్జీస్ బ్లాక్ అవుతాయి. అర్థమవుతుందండి. ప్రధానమైనటువంటి డిజైర్ ఏవైతే ఉంటుందో అది మీది అనాహతానికి సంబంధించింది. అవును. బిజినెస్ అనేది మీకిప్పుడు ప్రధానమైన అంశం. ఆత్మవిశ్వాసం డెవలప్ జేసుకోవడం, కాన్ఫిడెన్స్ డెవలప్ జేసుకోవడం, బిజినెస్‌కి సంబంధించిన ఎనర్జీస్ డెవలప్ జేసుకోవడం అనేది ప్రాథమికమైనటువంటి ఈ డైమెన్షన్‌లో ఫుల్‌ఫిల్ అవ్వాలి ఫస్ట్. ఈ డైమెన్షన్ క్లియర్ జేసేసుకుంటే, ఆ తర్వాత నెక్స్ట్ ఆరోగ్యమా? లేకపోతే ఇంకోటా అనేది అక్కడ క్లియర్ జేసుకోవాలి. ఇది పద్ధతి. అర్థమవుతుంది. చాలా మంది ఏం జేసుకుంటారంటే 4, 5 కమాండ్స్ ఒకేసారి బ్రెయిన్‌కిస్తారు. 4, 5 కమాండ్స్ ఇచ్చినప్పుడు ఏది జేయకుండా కూర్చుంటుంది. అర్థమవుతుందండి. ఏదైనా సాధ్యమే సృష్టిలో. ఎనీథింగ్ పాసిబుల్. మృత్యువును గూడా జయించొచ్చు తలుచుకుంటే. చావకుండా యాక్సిడెంట్ అయితే చావకుండా అట్లా ఉండదేమో గానీ, జీవించనన్నాళ్ళు ఆరోగ్యంగా, చక్కగా ప్రశాంతంగా, హ్యాపీగా, బ్రహ్మాండంగా మనిషి జీవించొచ్చు. అర్థమవుతుందండి. ఏదైనా సాధ్యమే. కాకపోతే దాన్ని సిద్ధించుకునేటటువంటి వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఒక క్రమబద్ధంగా వెళ్తూ ఉండాలి. సో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఈ అనాహతాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకుందాం. ముందు మీది బిజినెస్‌కి సంబంధించినటువంటి యాటిట్యూడ్, బిజినెస్‌కి సంబంధించిన ఆ ఎనర్జీస్ పూర్తిగా డెవలప్ అయితే, ఆ తర్వాత అనేది నెక్స్ట్ హెల్త్ మీదకెళ్ళిపోవచ్చు. హ్మ్. ఏదైనా సాధ్యమే సృష్టిలో. కాకపోతే దాన్ని వన్ బై వన్, వన్ బై వన్ తీర్చుకోవాలి. వన్ బై వన్ సిద్ధించుకోవాలి అంతే. అర్థమవుతుంది. మీరు పూర్తిగా అనాహతం మీద ఫోకస్ పెట్టండి. ఓకే. అనాహతం మీద ఫోకస్ పెడితే మీకు ఈ హెయిర్‌కి సంబంధించింది గావచ్చు, మూలాధారానికి సంబంధించిన సమస్యలను గూడా ఆటోమేటిక్‌గా ఇక్కడ ఈ ఎనర్జీసే హీల్ జేస్తాయి. అర్థమవుతుందండి. ఫోకస్‌డ్ ఉండడం, చక్కగా ఒక క్లారిటీ మైండ్‌తో వెళుతూ ఉండడం, ఇవన్నీ గూడా అనాహతంలో వచ్చేస్తాయి. దాంతో చాలా వరకు ఫిజికల్‌గా ఉండేటటువంటి ఎనర్జీస్ సేవ్ అవుతాయి. ఓకే. సో, ఇప్పుడు ఈ ప్రాక్టీస్‌లు బాగా సీరియస్‌గా జేయండి. మీది అనాహతం ఎనర్గైజ్ అయిపోయింది అనగానే అప్పుడు మీరు వేరే డిజైర్‌కెళ్ళొచ్చు. అప్పటిదాకా ఎళ్ళకూడదు. అది మనకెలా అర్థమవుతది? నాకర్థమవుతుంది. నాకు తెలుసు. నాకు మీ మీ ఎనర్జీస్ నాకు క్లియర్‌గా తెలుస్తాయి. అర్థమవుతుందండి. ఫస్ట్ నేను ఆశ్రమంలో ఉంటున్నప్పుడు ఒకాయనొచ్చారు. ఆయన అనాహతం సమస్య. వచ్చినప్పుడు ఇట్లా చేతులు కట్టుకొని వచ్చాడు. అంటే మేమట్లా గమనిస్తాం అంతే. అనుభవం మీద, ఎక్స్‌పీరియన్స్ మీద గమనిస్తాం. మాకేమో దివ్య శక్తులు అలాంటివేమి ఉండవు. ఎక్స్‌పీరియన్స్ అంతే. ఇలా ఓకే. వచ్చి గురూజీ ఫాదరు ఇదైపోయారు. చాలా ఫెయిర్ అవుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం చేయాలో నాకేం తెలియట్లేదు అనేసి వచ్చాడు. ఇట్లా పట్టుకొని. 10 రోజులు క్లాసులు చెప్పాం. ఆ తర్వాత నా ముందు ఇలా నించొని ఏంటి చెప్పండి, చెప్పండి సార్ ఏంటి అన్నట్టుగా మాట్లాడుతుంటే అర్థమైపోయింది గదా! ఎనర్జీ పూర్తిగా డెవలప్ అయింది అనేది అక్కడే తెలిసిపోతుంది. ఆయన మాటల్లో గావచ్చు, కాన్ఫిడెన్స్‌లో గావచ్చు, వే ఆఫ్ స్పీకింగ్‌లో గావచ్చు, డెలివర్ చేసేటటువంటి వర్డ్స్‌లో గావచ్చు, పదాల్లో గావచ్చు, వాళ్ళ ఎనర్జీ బలహీనతల్ని మేము గమనించగలుగుతాం. వాళ్ళ ఎనర్జీస్ పూర్తి స్థాయిలో ఉన్నాయనేది గూడా గమనిస్తాం. సో, అదేం ఇబ్బంది లేదు. నాకు మీ స్పందన, మీ యొక్క రిజల్ట్స్ అవి చెప్తూ ఉంటే, దాని ప్రకారం మనం ముందుకెళ్తూ ఉంటాం. ఓకే. నా ప్రకారం నేను చెప్పాలనుకుంటే చాలా చెప్తా. ఎందుకంటే 10 ఇయర్స్ రీసెర్చ్. సో, హ్మ్. సబ్జెక్ట్ చాలా ఉంటుంది. కానీ అది ఆ ఉద్దేశ్యం గాదు. మీకు మీ స్థాయిలో మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ వేస్తూ, మీ ఎక్కడైతే ఎనర్జీ బలహీనంగా ఉందో అది పూర్తి స్థాయిలో బలంగా చేసుకున్నారనుకోండి. ఒక గేమ్ ఆడడం వచ్చేసిందనుకోండి. ఇక మిగతావన్నీ ఈజీ. అన్ని ఎనర్జీ సెంటర్స్ అలానే ఉంటాయి.
ఓకే. ఇవి ప్రాక్టీస్ చేయండి.